జూనియర్ ఎన్టీఆర్ గారిని పర్సనల్ గా తిట్టే ఒక్క ఎమ్మెల్యేగా మీకు ఏమైనా ఇచ్చారా? అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యలు బాధాకరమైనవి. ఒక ప్రజాప్రతినిధి ప్రజల అభిమానాన్ని పొందినటువంటి ఒక నటుడిని ఎన్టీఆర్ గారిని అంతలా బూతులు తిట్టాల్సిన అవసరం వచ్చింది సార్ మీకు? ఒకసారి ఆడియో క్లిప్ వినండి. పర్మిషన్ లేవు ఆపిస్తున్నా ఎందుకులేనా మనకి బాగానే మధ్యంగా వాడు జూనియర్ గానే ఆపిస్తున్నా లోకేష్ ఎట్లు పెట్టుకుంటాడు లంజా కొడుకోడు. ఈ ఆడియో క్లిప్ విన్నాక నాకేమనిపించింది, ఈయనకి పర్సనల్ గా ఏదో హట్ అయ్యారు ఏదో విషయంలో, ఓకే, కానీ సినిమాని ఆపేంత హట్ అయ్యారని నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే మీకు ఏమైనా ఇబ్బంది అయితే, మీకు ఏమైనా ఉంటే మీరు మనసులో పెట్టుకో బాధపడాల్సిందే, అంతేగాని సినిమాని ఆపేస్తాం మేము బూతులు తిట్టేస్తాం అంటే మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు సార్, అది గుర్తుపెట్టుకోండి. మీరు మామూలు స్థాయి మనిషి అనుకోండి, ఎవడో ఏదో అనుకున్నాడని చెప్పి వదిలేసి పక్కన పెట్టేస్తారు ఇప్పుడు. కానీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా ఎన్టీఆర్ లాంటి నటుడిని పట్టుకొని ఇంతలా దుర్భాష ఆడుతూ బూతులు తిట్టాల్సిన అవసరం అయితే వచ్చిందని నేను అనుకోవట్లేదు. మీరు ఏమైనా పర్సనల్ గా అట్టే ఉంటే దానికి వేరే సొల్యూషన్స్ ఏవో మీరు ఎదుర్కొని దాని ద్వారా మీరు వెళ్లాల్సి ఉంటుంది, అంతేగాని సినిమాల మీద పడతాం బూతులు తిడతాం అంటే అది చాలా దరిద్రంగా ఉంటదండి. సరే, ఈ ఇష్యూ తర్వాత మీరు వీడియో క్లిప్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మీరు చెప్పింది ఏంటంటే ఆడియో క్లిప్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు, అది అంతా కూడా ఎవరో చేసింది, నేనైతే స్వయాన చేయలేదు, నేను కూడా కమిషనర్ కి కంప్లైంట్ పెట్టానని మీరు చెప్పారు. కానీ ఆడియో క్లిప్ విన్నోళ్ళు ఎవరైనా సరే అది ఫేక్ అయితే అనుకో. కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాని ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా తీసుకొచ్చారు, అది ఒరిజినల్ ఆడియో అని. దీనికి మీ సమాధానం ఏమిస్తారు? మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి 2 రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేసుకుంటారంట. ఆయన టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి టీడీపీ నాయకులు ఎవరైనా సరే ఈ ఇష్యూని త్వరగా సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ రాజకీయ కోపాల కోసం సినిమాలు ఆపేస్తానడం బూతులు తిట్టడం అనేది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. గౌరవం కావాలనుకుంటే ముందు గౌరవం ఇవ్వాలి కూడా. థ్యాంక్ యూ.